కోరుతున్నాను. మరి శిల్వ ధ్యానాల్లో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం కనుక అదే భాగంగా మరి ఈ రోజున కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మనము ధ్యానించబోతున్నాం కనుక మీరందరూ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుండి చివరి వరకు కూడా మనం లేచి నిలబడి మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడివి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నేను చదువుతున్నాను. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనులై ఉన్న వారికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఆమె అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన వీటిల్లో దీవించునుగాక. ప్రార్థన పూర్వకంగా చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేసుకోండి. నా ప్రార్థనతో కూడా మీరు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన వాక్యమైనటువంటి దేవుడు, తండ్రి వెలుగైనటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు ప్రభా, పిలిస్తే పలికే దేవుడు ప్రభా, సజీవుడైనటువంటి దేవుడు, యుగ యుగములు జీవించినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు ప్రభా. నాయన అందరిని బట్టి ఆ దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకై నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నాయన మేము నశించిపోకుండా నాయన నీ స్వరక్తమించి నాయన మమ్మల్ని కొనుక్కొని నాయన తండ్రి మమ్మల్ని నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యంలోని నాయన మర్మములు తెలుసుకుంటకు ప్రభా మా జ్ఞానం సరిపోదు. నాయన నీ పరలోకంలో నుండి వచ్చే జ్ఞానముతో ప్రభా మమ్మల్ని నింపండి ప్రభా. నాయన తండ్రి వినేగలిగే చెవులు, గ్రహించగలే మనసు, తలంచగలే హృదయం, లోబడేటువంటి స్వభావం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన బలహీనరాలైనటువంటి నన్ను తండ్రి మీ శిరచాటున నన్ను మరుపరచండి. నీ మాటలు నాకు అందించండి. నీ పరలోక జ్ఞానముతో నాయన నీ యొక్క ఆత్మ చేత నీ వాక్యం చేత ప్రభా మరి ఒకసారి నూతనంగా నన్ను అభిషేకించి మీ పక్షంగా నిలబెట్టుకొని మీ నామాన్ని మీ వాక్యాన్ని గొప్ప చేసుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రకటన
గ్రంథంలో ఉన్నటువంటి 5వ అధ్యాయాన్ని మరి మనం ఏమని అంశాన్ని పెట్టుకోవచ్చు అంటే, పరలోకంలో దేవునికి ఆరాధన, పరలోకంలో దేవుని హెవెన్లీ వర్షిప్. ఈ యొక్క హెవెన్లీ వర్షిప్ అనేటువంటి మాట మనము క్రింద చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తాం. అక్కడ ప్రజలు, మనుషులు మనలాంటి వారు లేరు. అక్కడ 24 పెద్దలు, మరి 4 జీవులు, కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారన్నమాట. కనుక ప్రకటన గ్రంథానికి మరి ఇక్కడ ఈ అంశానికి పరలోకపు ఆరాధన ఏంటండి? అందరు చెప్పండి. పరలోకంలో ఆరాధన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చేసేటువంటి ఆరాధనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి పోయిన వారం శుక్రవారం నేను శిలువ ధ్యానాల్లో 4వ అధ్యాయాన్ని ధ్యానించాము. ఆ 4వ అధ్యాయంలో పరలోకంలో దేవుని దూతలు, మరి 24 పెద్దలు, 4 జీవులు కలిసి దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతటిని బట్టి దేవుని ఆరాధించారు. 5వ వచనంలోకి వచ్చినప్పుడు మరి ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేని కొరకు వారు ఆరాధిస్తున్నారు అంటే, దేవుడిచ్చినటువంటి రక్షణ కొరకు. కనుక ఇది రక్షణ కొరకైనటువంటి ఆరాధన. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు వారు సృష్టించినటువంటి దినము నుండి ఈ దినం వరకు కూడా మనుషుల కొరకు ఈ సృష్టి అంతటినీ మరి సృష్టించారు. అంతేకాకుండా మనము ఈ యొక్క అపవాది సాతాను అనేటువంటి వాడు ఎప్పుడైతే పరలోకంలో నుండి త్రోయబడ్డాడో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనుషులందరూ కూడా శోధింపబడుతున్నారు, పాపంలోనికి ఈడవబడుతున్నారు. కనుక అటువంటి పాపంలోనికి లోనైనటువంటి మనల్ని నశించిపోకుండా మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా రక్షకుడుగా వచ్చాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా పుట్టాడని చెప్పబడుతుందంటే గొర్రెపిల్లగా వచ్చాడు. అందుకని యేసు ప్రభు యోర్దాను దగ్గరికి యోహాను బాప్తిజం ఇచ్చే స్థలానికి వస్తున్నప్పుడు దూరం నుండి చూసి యోహాను ఏమని చెప్తున్నాడండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వచ్చాడు. కనుక ఈ రెండవసారి రాబోతున్నటువంటి విధానాన్ని మనం ధ్యానించినప్పుడు ఈసారి రెండవసారి ఆయన కొదమ సింహమై రాబోతున్నాడు. కనుక మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు రక్షణ కొరకు వచ్చాడు, కృప చూపాడు, క్షమాపణ కలుగజేశాడు. ఎటువంటి పాపాన్నైనా క్షమించడానికి ఆయన ప్రేమ కనికరము చూపించినటువంటి దేవుడుగా వచ్చాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన దగ్గర కనికరం ఉండదండి, జాలి ఉండదు, కృప ఉండదు, కానీ ఉగ్రత ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు. కనుక ఎదురు చూసేటువంటి క్రమములో దేవుణ్ణి ఆరాధించడం కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆరాధననే అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకా వేరే పనులు ఏమి ఉండవు. మనం వండుకునేది ఉండదు, మరి అక్కడ ఉతుక్కునేది ఉండదు, మనం పనులు చేసేది, ఉద్యోగాలు చేసేది, వ్యాపారం చేసేది ఏమి ఉండదు. దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే అక్కడ జరుగుతుంది. కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని మనము వచనంగా ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, మరి మొట్టమొదటిగా వచనంలో మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నేను చదువుతున్నాను. రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తాం. మరి లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచితిని. సంపేచండి. సింహాసనాసీనుడైనటువంటి ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నదంట. ఆ పుస్తకము వెలపట ముందు లోపల అంతా కూడా రాయబడి ఉన్నాయి. కనుక ఈ రాయబడినటువంటి పుస్తకాన్ని చేతపట్టుకున్నటువంటి ఆ సింహాసనాసీనుడు ఎవరు యోగ్యుడు? ఈ యొక్క పుస్తకాన్ని తెరవటానికి యోగ్యుడు ఎవరు అనే పరలోకంలో ఒక బిగ్గరగా ఒక దేవదూత
ప్రకటించినట్లు 2వ వచనంలో మనం చూడగలుగుతాం. మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ఎవ్వరు కూడా లేరంట ఈ పుస్తకాన్ని, ఈ యొక్క ముద్ర వేయబడినటువంటి పుస్తకాన్ని విప్పటానికి యోగ్యత ఎవరికి కూడా లేదు. ఎక్కడంట? భూమి మీద కానీ భూమి క్రింద కానీ మరి ఆ పరలోకమందు కానీ ఎవరికి లేదు. మరి పరలోకంలో చాలామంది ఉన్నారు, 4 జీవులు, 4 పెద్దలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఆ అర్హత, ఆ యోగ్యత ఆ పుస్తకాన్ని విప్పటానికి లేదని చెప్తూ ఉన్నారు. కనుక చూడటానికి కూడా యోగ్యత లేదా, ఆ విప్పి చూడటానికి కూడా విప్పాలా, చూడాలి. కనుక దానిలో ఉన్నది గ్రహించాలి, ఏమి రాయబడ్డగా ఈ పుస్తకంలో అని. ఒకవేళ ఎవరైనా మనలాంటి ఏ పుస్తకమో ఏం రాయబడిందో మనం సాధారణంగా ఏదైనా కొత్త పుస్తకం ఎవరైనా ఇస్తే ఎందుకు ఇచ్చారు, ఇది దీనిలో ఏముంది, దీనిలో ప్రత్యేకత ఏంటి అని అనుకుంటాం. కనుక అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఈ 24 పెద్దలు కూడా, 4 జీవులు కూడా మరి సడన్గా ఆ సింహాసనాసీనుడైన వారి దగ్గర ఈ పుస్తకం చూడట వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటా ఈ పుస్తకం, దీనిలో ఏముంది, దీంట్లో ఏం రాయబడింది అని అందరూ కూడా ఆలోచనలో పడ్డారంట. అయితే యోహాను ఈ దృశ్యాన్ని చూసినప్పుడు బహుగా ఏడ్చాడంట. ఎవరు లేరా ఈ పుస్తకాన్ని విప్పటానికి, ఎవరు యోగ్యులు లేరా అని ఆయన బిగ్గరగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దలలో ఒకడు వచ్చి ఆ చెప్తున్నటువంటి మాట 5వ వచనం, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందదని నాతో చెప్పెను. దావీదు చిగురైన, యెషయి అనేటువంటి గ్రంథములో మనం చదువుతాం, యెషయి నందు మొద్దునందు చిగురు పుట్టాను. అంటే మొద్దుగా ఉంది, అంటే ఇది ఇశ్రాయేలీయులకు సాదృశ్యమైనటువంటి మాట. అంటే అంతవరకు కూడా రాజుల కాలంలో మరి రాజులు ఆ రాజ్యాన్ని ఏలారు. కానీ యూదా ఇశ్రాయేలు ఎప్పుడైతే విడిపోయారో యూదా రాజ్యాన్ని మరి పరిపాలించడానికి రాజులు లేరంట. కనుక అది రాజులు లేని కాలాన్ని దేనితో పోలుస్తున్నాడంట, ఎండిపోయినటువంటి ఈ మొద్దుగా సూచిస్తున్నాడు. కనుక రాజులు లేరు, సింహాసనం లేదు, రాజ్యం లేదు అక్కడ. అటువంటి పరిస్థితిలో మరి ఈ యొక్క మొద్దు చిగురుగా లేచినట్టు యేసు ప్రభుని చూస్తున్నాడు. కనుక యేసు ప్రభు ఎందుకు మరి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను అని ఎందుకు చెప్పబడింది అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, యేసు ప్రభు పుట్టినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు హేరోదు యొక్క అంతఃపురముకు వెళ్ళి అడిగిన ప్రశ్న ఏంటి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అంటే ఆ మొద్దుగా ఉన్నటువంటి ఆ యొక్క యెషయి మొద్దు ఇప్పుడు చిగురించిందనమాట. ఎవరి వలన చిగురించింది? యేసు ప్రభు పుట్టడం వలన మరి యూదా రాజ్యము మరి ఒక్కసారి అది చిగురించింది, మరి తిరిగి ప్రాణం పోసుకుందన్నమాట. కనుక మొద్దు నుండి చిగురు పుట్టింది. దావీదు కుమారుడుగా ఆయన పిలువబడటానికి ఇష్టపడ్డాడు, దావీదు వంశంలో నుండి రావటానికి ఇష్టపడ్డాడు. కనుక ఆ యొక్క మొద్దులో నుండి యేసు ప్రభు చిగురించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మరి వేరే రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఎవరైనా కావాలనుకుంటే అవి రాసుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము, మరి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనము 23, తర్వాత 33వ అధ్యాయము 15వ వచనం, జకర్యా గ్రంథం 12-13, 3వ అధ్యాయము 8వ వచనం. ఈ వచనాల్లో కూడా
మనము యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను అనేటువంటి వాక్య భాగాలు మనం చదవగలుగుతున్నాం అన్నమాట. 6వ వచనంలోనికి వచ్చినప్పుడు అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కనుక సింహాసనం ముందు నేను నిన్న మన ఫ్రైడే కొన్ని పిక్చర్స్ పెట్టాను. సింహాసనము మరి ధవళమైనటువంటి సింహాసనం కాకుండా మరి సువర్ణ బంగారంతో చేయబడినటువంటి మహిమ కలిగినటువంటి ఆ సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు ఉంటుంది. అది మహిమతోనూ ప్రభావంతో నిండి ఉంటుంది. అది మనకు సరిగ్గా ఆ మహిమలో సింహాసనం కనబడదు. దాని చుట్టూ 24 పెద్దలు ఉంటారు. ఆ 24 పెద్దలు ఎవరో కూడా నేను చెప్పాను. పాత నిబంధనలో గోత్రకర్తలు, మరి క్రొత్త నిబంధనలో శిష్యులైనటువంటి వారు ఆ సింహాసనం మీద ఆశీనులై ఉంటారు. ఆ తర్వాత 4 జీవులను చూస్తాము. ఆ 4 జీవులు కూడా 6 రెక్కలు కలిగి ఉంటాయి. ఆ రెక్కల్లో ముందు వెనుక కన్నులు ఉంటాయి. రెంటితో ఎగురుతూ ఉంటాయి. మరి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి. 2తో వాటి యొక్క కాళ్ళను కప్పుకుంటూ నిత్యము మానక దివారాత్రులు యెహోవా పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఆ పరలోకం అంతా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. కనుక అటువంటి దృశ్యము మరి 24 పెద్దల మధ్య మరి సింహాసనం మధ్య ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు. మన కొరకు వధింపబడిన గొర్రె 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఆయన లేత మొక్కగా పుట్టాడు. ఆ తర్వాత వధింపబడ్డాడు. ఆయనకు నలగొట్టబడటానికి తండ్రి అయినటువంటి దేవునికి ఈ అభిష్టమైనను అని చెప్తాడు. కనుక దేవుడు నలగొట్టాడు. ఎందుకంటే మన కొరకు. ఎందుకంటే యేసు ప్రభు నిష్కల్మషుడు. ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తం మాత్రమే మనల్ని పాప విముక్తికి తగినటువంటి యోగ్యమైనటువంటి రక్తం. గొర్రెపిల్ల రక్తం కానీ మరి మేకలు ఎద్దుల రక్తంతో మనము విమోచింపబడలేదు. బంగారము వెండితో మనం విమోచింపబడలేదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మన పాపాలను కడగటానికి ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తంలో మనకు రక్షణ కలిగింది. కాబట్టి ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లను ఈ దినాన్న మనం చదువుకున్న వాక్య భాగంలో పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు విజయశీలుడై పరలోకానికి ఆరోహణుడయ్యాడో అప్పటి నుండి ఆ పరలోకంలో ఆయనకు స్తుతి కలుగుతుంది, ఆరాధన జరుగుతూ ఉంది. నిత్యము మానక మరి అక్కడ ఆరాధన యేసు ప్రభువు జరుగుతూ వస్తుంది. యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ప్రవచనం అది ఇప్పుడు నెరవేరింది అనమాట. యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో, పరలోకానికి ఆరోహణుడయ్యాడో అప్పుడు అక్కడ ఆరాధన ప్రారంభమైంది. యేసు ప్రభువుని ఎంతగానో సంతోషంగా దేవదూతలందరూ కూడా పరలోకానికి ఆహ్వానించుకున్నారంట. అయినప్పటికీ కూడా కొన్ని 2-3 ప్రశ్నలు దేవదూతలు అడుగుతారంట యేసుప్రభుని. యేసుప్రభు నువ్వు ఎందుకు ఈ లోకాన్ని అట్లా వదిలిపెట్టి వచ్చావు? మరి సువార్త పని మరి ఎవరు చేయాలి అంటే యేసుప్రభు చెప్పాడంట, నేను చాలామంది శిష్యుల్ని చేశాను, వాళ్ళు నా పని చేస్తారులే అని అన్నాడు. అప్పుడు దేవదూతలు అన్నారంట, పేతురుకు నువ్వు ఇచ్చావా? ఆయన 3 సార్లు వంకాడు. ఆయన నీ సేవ ఏం చేస్తాడు? ఆయన సువార్త పని చేయలేడు, ఇంకా నీ కొరకు అబద్ధం ఆడుతూనే ఉంటాడు అని చెప్పాడు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను నమ్మకమైనటువంటి శిష్యులుగా వాళ్ళని తయారు చేశాను. తోమకి ఇచ్చి వచ్చావా? తోమని గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ఆయన నీ సువార్త ఏం ప్రకటిస్తాడు అని అన్నాడు. ఇస్కరియోతు యూదాకు అప్పగించి వచ్చావా?
ఆయన నిన్ను అమ్మేస్తాడు. సువార్త పని కొరకు, డబ్బుల కొరకు, సంపాదన కొరకు నిన్ను అమ్మేస్తాడు. ఆయనకు అప్పగించావా అని అన్నాడు. కాదు కాదు, వాళ్ళందరూ నమ్మకమైంది. ఇస్కరియోతు మరి తప్పిపోయినా కూడా ఆయన స్థానంలోకి రావడానికి వేరొకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని యేసు ప్రభు శిష్యుల గురించి దేవదూతల ఎదుట సాక్ష్యం చెప్పాడు. కనుక యేసు ప్రభు యొక్క రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ఏ పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి, మన కొరకు చిందించాడు కాబట్టి, అక్కడ పరలోకంలో ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనాసీనుడైనటువంటి మరి పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిలబడ్డాడు, వధింపబడినటువంటి గొర్రె పిల్లగా. కానీ యేసు ప్రభు ఈ రోజు వరకు కూడా తిరిగి లేచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గతించేయండి? ఒకవేళ 2000 సంవత్సరాలు అనుకుంటున్నాం, 34 సంవత్సరాలు గతించిపోయా అనుకుంటాం. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత శిలువ మరణం పొందాడు. 33.5 తీసేసినా కూడా, 34 తీసేసినా కూడా మిగతా సంవత్సరాల నుండి మరి క్రీస్తు శకము 34వ సంవత్సరం నుండి ఈ దినం వరకు కూడా యేసు ప్రభు తన యొక్క శరీరం మీద గాయాలతో ఉన్నాడు. హల్లెలూయా. గాయాలతో ఉన్నాడు. నీకు కూడా చూపిస్తాడు. ఒకవేళ పరలోకానికి వెళ్తే మనం కూడా ఆ గాయాలను చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనం చూడలేదు యేసు ప్రభు గాయాలు, అక్కడ చూస్తాం. నీ కొరకే ఈ గాయాలు అని తన చేతులు మనకు చూపిస్తాడు. తన పక్కలో బల్లెం పొడిచినటువంటి ఆ గాయాన్ని మనకు చూపిస్తాడు. కనుక అందరి ముందు పరలోకంలో మధ్యలో వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన నిలబడ్డాడు. ఆ పెద్దలందరూ చూస్తున్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు, గోత్రకర్తలు కూడా యేసుప్రభుని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూడలేదు. యేసుప్రభు యొక్క రాకడ గురించి వారికి తెలియదు. అంతకుముందే వాళ్ళు పరలోకాన్ని చేరుకున్నారు. పరదేశంలో వాళ్ళు ఉన్నారు. నీతిమంతుల పట్టికలో వాళ్ళు ఉన్నారు. మరి పరదేశంలో సాతాను చేత బంధింపబడినటువంటి చెరలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తేటగా యేసు ప్రభువుని వారు ముఖాముఖిగా చూడగలుగుతున్నారు. కనుక ఇస్సాకుకు బదులుగా మరి ఆ కొండ మీద, మోరియా కొండ మీద ఒక గొర్రె పిల్లను చూపిస్తాడు కదా, కొమ్ములతో ఉన్నటువంటి ఆ యొక్క మేకపోతును చూపించినప్పుడు అది అర్పించబడింది. కనుక అక్కడ ఇస్సాకు మనస్థానంలో ఉన్నాడు, గొర్రె పిల్లగా యేసు ప్రభు ఉన్నాడు. ఆ సాదృశ్యంగా పాత నిబంధనలో అది చెప్పబడింది. కనుక మనము పాపం చేశాము, మన కొరకు గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. కనుక ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. కనుక ఈ రక్తములో, ఈ బలిలో, ఈ యొక్క త్యాగములో, ఈ శిలువ మరణంలో మనం చూడగలిగింది ఏంటంటే క్షమాపణ. మనం క్షమించే దేవుడిగా ఆయన ఉన్నాడు, ప్రేమ చూపే దేవుడిగా ఉన్నాడు. అదేవిధంగా మనకు కలిగినటువంటి పరిస్థితులన్నింటిలో ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు. విధేయతను చూపించాడు, సాత్వికాన్ని చూపించాడు. ఆయన ఎదిరించినటువంటి ఆ యొక్క యూద మత ప్రధానులకు ఆయన తిరిగి ఏమీ చెప్పలేదు. మేకులు కొడుతున్నప్పుడు ఎందుకు కొడుతున్నారు, నాకు ఎక్కువైతుంది అని అరవలేదు. బల్లెంతో పొడిచినప్పుడు ఆ యొక్క శతాధిపతితో ఏమీ అనలేదు. ఒక్క మాట అయినను ఆయన పలకలేదు. ఆ గాయాలన్నీ, ఆ దెబ్బలన్నీ, ఆ యొక్క శ్రమనంతా కూడా ఆయన స్వయంగా అనుభవించాలి అని అనుకొని ఆ చిరుకను తాగకుండా ఆయన దాన్ని తృణీకరించారు. కనుక చిరుక అంటే మద్యము. అది తాగినప్పుడు మత్తులో ఈ శ్రమలన్నీ కూడా ఆయన తెలియదు కాబట్టి చిరుకను ఆయనకి ఇవ్వాలని వాళ్ళు ఆశించారు. కానీ దాన్ని కూడా ఆయన తాగనొల్లకపోయాను అనే వాక్యం చెప్తూ ఉందన్నమాట. కనుక ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్లకు మరి ఉన్నటువంటి విషయాలు మనం చూడగలిగితే 6వ వచనం, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఈ కొమ్ములు శక్తిని, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయన్నమాట. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా దేన్ని జయించాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మరణం మీద జయాన్ని పొందుకున్నాడు, సమాధి మీద జయాన్ని పొందుకున్నాడు, బండ మీద జయాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా ప్రతి శోధన మీద
జయాన్ని పొందుకున్నాడు. ముద్రను వేశాడు భద్రపరచడానికి, ఆ ముద్రను కూడా గెలిచాడు. కావలి వారు ఉన్నారు, 4 గంటలకు వాళ్ళకి నిద్ర వస్తుందేమో అని మార్పు చేసుకుంటూ ఉన్నారు డ్యూటీస్. అయినప్పటికీ కూడా వాళ్ళు మెలకుగా ఉన్నా కూడా యేసు ప్రభు లేచింది వాళ్ళకి తెలియలేదు. ఆయన తిరిగి లేస్తాడేమో, ఎవరన్నా వచ్చి ఆ బండను తొలగిస్తారేమో అని అనుకున్నారు. కానీ ఆ బండ తొలగించింది కూడా వాళ్ళకి తెలియలేదు. బండను కూడా గెలిచాడు. కానీ సాతాను ఆయన ఆ యొక్క శిలువ క్రింద చితుక దొక్కాడు. కనుక ఎప్పుడు సాతాను యొక్క తల ఇప్పుడు ఎక్కడుందో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సాతాను యొక్క తల ఆ శిలువ క్రింద అణిచివేయబడింది. కానీ అది దాని తోకతోనే ఈ ప్రపంచాన్ని అంతా కూడా విలవిలలాడిస్తుంది అన్నమాట. శోధించి అందరినీ మన వలలోనికి లాక్కోవటానికి ప్రతి శోధనను కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క సాతాన్ని కూడా యేసు ప్రభు గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. మరణం ద్వారా జీవం ఉంది, నేను నిత్య జీవాన్ని ఇస్తాను మీకు అనే నిరీక్షణ మనకు కలుగజేశాడు. కనుక ఈ కొమ్ములు అనేది 7 కొమ్ములు పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నాయి. దేని మీద యేసు ప్రభు జయం పొందుకున్నాడో ఆ వాటికి సాదృశ్యంగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క వధింపబడిన గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నాయంట. 7 కన్నులు, 7 నేత్రములు కలిగినటువంటి వారు. యేసు ప్రభుకి 7 నేత్రాలు ఉన్నాయి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో లోకమంతా ఈ సంచారం చేయొచ్చు, 7 కన్నులు సంచారం చేస్తూ ప్రతి ఒక్కరిని చూస్తుంది. ఆకాశంలో ఎగిరినా, భూమి మీద ఉన్న, భూమి క్రింద ఉన్న, పాతాళంలో ఉన్న, పాతాళంలో పాతి పెట్టబడిన నువ్వు ఎక్కడ కూడా దాక్కోలేవు. ఆయనకు మరుగైనది ఏది లేదు. నువ్వు ఎక్కడున్నా ఆయన చూస్తావు. కనుక అంత పవర్ఫుల్ దృష్టి ఆయన కలిగి ఉన్నాడు. నేను హబక్కూకు గ్రంథంలో ఒక మాట చెప్తాను ఎప్పుడు, ఏంటంటే ఆయన దుష్టత్వము చూడలేనంత కనుదృష్టి కలిగిన వాడు. దుష్టత్వాన్ని ఆయన చూడలేడు, సహించలేడు, పాపాన్ని సహించలేడు. కనుక అటువంటి కనుదృష్టి కలిగినటువంటి వధింపబడిన గొర్రెపిల్లగా అక్కడ యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. కనుక 7 ఆత్మలు దేవుని ఆత్మలు కలిగినటువంటి వాడిగా జయము పొందినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆ పరలోకం మధ్య సింహాసనం ముందు ఆయన నిలబడి ఉన్నాడన్నమాట. కనుక ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు గొర్రెపిల్లగా నిలబడినటువంటి ఆ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల తర్వాత జరిగిన సంగతి మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. 7వ వచనం, ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వారి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఆ చిన్న ముద్ర కలిగినటువంటి పుస్తకాన్ని ఎవరు తీసుకోవడానికి యోగ్యుడు? ఎవరన్నా వచ్చి చెప్పారు? ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసు ప్రభువుకు నువ్వు వెళ్ళి తీసుకొని ఎవరు చెప్పలే. తనంతటా తాను వెళ్ళి ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన కట్టి ధైర్యం ఉంది. ఎందుకంటే లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక ఆయన ఆ ఆధిక్యతను పొందుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే 8వ వచనం మనం ఇక్కడి నుంచి చదువుకున్నాం. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని తీసుకున్నారో ఆ పెద్దలు 4 పెద్ద జీవులు 24 పెద్దలు కూడా ఆయన దగ్గర సాగిలపడ్డారు, మోకరించారు. ఎందుకు 24 పెద్దలు ఎక్కడి నుండి వెళ్ళారు? భూలోకం నుండి వెళ్ళారు. మనందరికీ వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. పాత నిబంధన విశ్వాసులకి, కొత్త నిబంధన విశ్వాసులకు ప్రతినిధులుగా వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన పక్షంగా దేవుని ఎదుట సాగిలపడ్డారంట. వారికి సువర్ణ పాత్రలు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. కనుక ఆ ప్రార్థనలన్నీ కూడా వాళ్ళ బంగారు పాత్రల్లో పట్టుకున్నారు అన్నమాట. ఆ మాటలు
మనం చూసినట్లయితే 10వ వచనం నుండి వారు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నీవు యోగ్యుడు, దాని ముద్రలను విప్పుటకు నీవు యోగ్యుడవు, ప్రభువానికి స్తోత్రం అంటున్నారన్నమాట. ప్రభు, నీవు ఒక్కడవే ఈ ముద్రలను విప్పటానికి, ఈ పాత్రను, ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి నీవు మాత్రమే యోగ్యుడవు అని దేవుని స్తుతిస్తున్నాడు. అయితే ఆ తర్వాత నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఏమిచ్చావు? వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నమాట. ప్రభు, నీవు నీ రక్తాన్ని చిందించావు కనుక ఎక్కడి నుండి వచ్చారంటే చూడండి, ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తుంది గనుక వారు భూలోకమందు ఏలెదురు కొత్త పాట పాడుతారు. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎవరున్నారు అక్కడ? మేము ఈ ప్రాంతం వాళ్ళము, ఈ భాష మాట్లాడే వాళ్ళము, మేము ఆ దేశం నుంచి వచ్చాము, మేము ఇంగ్లాండ్ నుంచి వచ్చాము, మేము యూఎస్ నుంచి వచ్చాము అని వేరువేరుగా ఉన్నారు అక్కడ. ప్రతి భాష మాట్లాడేవారు ఉన్నారు, ప్రతి దేశంలో నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు, ప్రతి జాతి నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. అందరూ దేవుని స్తుతిస్తున్నారు. వధింపబడిన గొర్రె పిల్లగా నువ్వు మా కొరకు నీ రక్తాన్ని చిందించావు. ఆ రక్తం ఎటువంటి రక్తము? అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము. కనుక ఆ రక్తాన్ని నీవు మా కొరకు చిందించావు అని దేవుని ఎదుట వారు సాష్టాంగపడి సాగిలపడి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కనుక మన ఆరాధన ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రభు, నాకు ఇది ఇచ్చావు, నాకు పెళ్లి చేశావు, నేను ఇల్లు కొట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, ఆర్థిక సహాయం చేశాడు. ప్రభు, నాకు దీర్ఘాయువు ఇచ్చావు, ఈ లోకంలో మంచి శక్తి బలం ఇచ్చావు, నేను బాగా సంతోషంగా జీవిస్తున్నాను, అన్నీ నాకు సమకూర్చావు, అందుకు నీకు స్తోత్రం అంటున్నాను. వీళ్ళేమంటున్నాడు? వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా నీవు నా కొరకు రక్తాన్ని చిందించావు, అందరిని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. నా కొరకు నీవు గాయపరచబడ్డావు, నా తలంపులను బట్టి నీ తలలో గాయాలు కలిగినాయి, నా హృదయంలో ఆలోచనలు తలంపులు, ఇది ఘోరమైనటువంటి సిన్ ఫ్యాక్టరీ. హృదయం ఏంటంటే ఒక ఇండస్ట్రీ అన్నమాట. ఇది సిన్ కొరకు ఒక ఇండస్ట్రీ. దీంట్లో నుండి వచ్చేటువంటి ఆ పాపం అంతటి కొరకు ఆయన పక్కలో బల్లం పొడిపించుకున్నాడు. చేతిలో చేసినటువంటి పాపాల కొరకు ఆయన మేకులతో కొట్టబడ్డాడు. ఎక్కడికైతే మనం వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళాము, ఏది చేయకూడదో అది చేయడానికి మన పాదాలు పరుగులెత్తిరాయి. కనుక దాని కొరకు పాదాల్లో ఆయన గాయపరచబడ్డాడు మేకులతో. కనుక నా కొరకే ప్రభువా ఈ గాయాలు అని ఎప్పుడైనా మనం ఆయనను స్తుతించామా? ప్రభు, మీరు రక్షణించారు అంటున్నాం ఒక పాటలో, కానీ ఆ గాయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాని కొరకు వారు కొత్త పాట పాడారంట. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట వచ్చిందా చెప్పండి. నాకు అర్థం కాలేదు, కానీ మీకు అర్థమైంది చెప్పండి. అందరు ఒక్కొక్క పాట పాడారా? ఎవరికి ఇష్టమైన పాట వారు పాడారా? దేవుని యొక్క ఆత్మ చేత ఒకే పాట పాడారు, ఒకే పాట పాడారు, ఒకే భాషలో పాడారు, దేవునికి అర్థమయ్యే భాషలో పాడారు. కనుక అక్కడ దేవుడు ఆరాధించారు, ఏకత్వం కలిగి వారు ఆరాధించారు. కనుక అక్కడ దేవుడు స్తుతించబడ్డాడు. ఆ తర్వాత 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది. ఎవరంటే దేవదూతలు ఎంతమంది ఉన్నారంట? ఐ రియలీ వాంట్ టు సీ హౌ బిగ్ ద హెవెన్ ఈస్. ఇంతమంది పట్టడానికి, కోట్ల జనం పట్టడానికి ఎంత పెద్ద పరలోకం కావాలండి? అంతమంది. మనం కూడా వెళ్ళాలి. ఇంకా మనకు కూడా చోటు ఉండదు అక్కడ. చోటు లేదు, నో ప్లేస్, నో వేకెన్సీ అని రాయబడి ఉండదు అక్కడ. అందరికీ చోటు ఉండదు అక్కడ. ఎంతమంది పోవాలని ఉందట పరలోకం? లేదా? ఏదో చెట్లు ఇట్లా ఎత్తుతున్నారండి.
కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ఈ నలుగురు జీవులతో 24 పెద్దలతో కూడా వారు స్తుతిస్తూ ఉన్నారంట. 12వ వచనంలో చూసినట్లయితే వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అక్కడ రాయబడింది. వారు మరి ఒకసారి చెప్తున్నాడు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరంతో చెప్తుంది. ఎవరిని ఆరాధిస్తున్నారండి ఇవన్నీ? ఐశ్వర్యం నాకు ఇచ్చావు ప్రభా, జ్ఞానం నాకు ఇచ్చావు ప్రభా, నేను పెద్ద అంతస్తులు కట్టుకున్నాను ప్రభా, నేను బాగా చదువుకున్నాను, ఎంఏ PhD చదివాను అని చెప్తున్నారు. ఎక్కడెవరన్నా వ్యక్తిగతంగా ఎవరు వారి యొక్క సామర్థ్యాన్ని కానీ వారికి ఉన్నటువంటి అర్హతలు కానీ చెప్పట్లేదు. దేవుని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు. దేవునికి ఉన్నటువంటి ఆరోగ్యతను మాత్రమే వారు కొనియాడుతున్నారు. అది ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన. కనుక ఇక్కడ ఎవరైనా చెప్తున్నారా మీరు లేచి నిలబడండి, మీరు సాగిలపడండి, చప్పట్లు కొట్టండి, లేదా మోకరించండి అని ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళు ప్రేరేపించబడ్డారు, సాగిలపడ్డారు. కనుక దేవుని ఆరాధించడం అంటే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఎదుట సాగిలపడాలి. కానీ మాలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, మేము సాగిలపడలేము. కానీ మోకరించగలిగిన వాళ్ళు మోకరించవచ్చు కదా. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలి. మరి జోషి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఆయన ప్రసంగాలు, లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరాధన చేసేటప్పుడు, 2 చేతులు చాలా పైకెత్తొద్దండి మీరు అని చెప్తారు. ఎందుకు చెప్తాడో కూడా మీకు అర్థమై ఉంటుంది, కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకి ఏదైనా స్టేజ్ ఉందా? ముందుకు వచ్చేవాడు నిలబడ్డారా? 4 జీవులు లీడ్ చేశారా? అందరూ కలిసి, అందరూ ఏకమే, అందరూ ఒకటే, అందరూ కలిసి దేవుని ఆరాధించారు. కనుక వాళ్ళు దేవుని శక్తి కొరకు, వధింపబడిన గొర్రెపిల్ల కొరకు, జ్ఞానం కొరకు, బలం కొరకు, ఘనత కొరకు, మహిమ కొరకు ఆయన స్తోత్రములు పొందనర్హుడని, ఆయనే పొందనర్హుడని ఆయనను స్తుతిస్తూ వచ్చారు. అంతటా పరలోకమందు, భూలోకమందులో, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనత ప్రభావమును యుగ యుగములో కలుగునని చెప్పుట వింటిని. కనుక ఏం జరుగుతుంది? పెద్దలు, 24 పెద్దలు, కోట్ల కొద్దిగా దూతలు, అక్కడ ఉన్న పరలోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టము ఏమని ఆరాధిస్తున్నాయి? దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి ప్రభావము ఆయనకే చెల్లాలి, ఆయనే అర్హుడు ఆరాధన అని వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కనుక మనం కూడా, నేను చాలాసార్లు చెప్తాను, ఆరాధించేటప్పుడు కళ్ళు మూసుకొని మనము ఆరాధించాలి. ఎవరికి వాళ్ళు మరి ఆరాధనలో నిమగ్నమై ఉండాలి. మన పరిసరాలు, మన పక్కన ఎవరున్నా కూడా మనం తెలియకూడదు, అంత ఆత్మవర్షంలో ఉండి దేవుణ్ణి ఆరాధించుకోవాలి. కనుక ఈ యొక్క 7 జీవులు మరి 8వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటకు మరొకసారి నేను రావాలని కోరుతూ ఉన్నాను. ఆ పెద్దలకు 4 జీవులకు వారి పాత్రలు ఇవ్వబడ్డాయి. అవి ఎవరి ప్రార్థనలట? పరిశుద్ధుల ప్రార్థన. గత 141వ కీర్తన 2వ వచనంలో ఏమన్నది? మా ప్రార్థనలో ధూపం వలెను, మేము చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను మీ యొక్క అంగీకారములుగా ఉండునుగాక. కనుక మన ప్రార్థనలు వాళ్ళు గ్యాదర్ చేస్తారు, పాత్రల్లో అవి నింపబడుతూ ఉన్నాయి. కనుక ఆ యొక్క పాత్రలో నింపబడేటువంటి ప్రార్థనలుగా మన ప్రార్థనలు ఉన్నాయా? మన ప్రార్థనలో ఏముండాలని? మన గొప్పతనం ఏమైనా చెప్పుకోవాలా? దేవుణ్ణి ఆరాధించాలా? దేవుని మహిమపరచాలా? దేవుని గొప్ప చెయ్యాలా? దేవుని మహిమ కలగాలా? లేదా మనకు కలగాలా? మన ప్రార్థనలు అలా ఉంటున్నాయి. ప్రభా
అని మన లిస్టే. కానీ దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ కొరకు, నీవిచ్చిన రక్షణ కొరకు. ఒకవేళ మనల్ని మనం ఆలోచించుకున్నట్లయితే దావీదు చెప్పినట్లుగా, నేను జిగట గల దొంగ ఊబిలో పడి ఉన్నాను. ఊబిలో ఉన్నటువంటి వాడిని లేపడం చాలా కష్టం. ఆ లేపిన వాడు కూడా అందులోనికే కూరుకుపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను కూడా దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి లేపాడు, క్షమించాడు. నన్నుగా ప్రేమించాడు దేవుడు. మనుషులు ప్రేమించినట్లు కాదు, నన్నుగా ప్రేమించాడు దేవుడు. కాబట్టి ఆయనను నేను స్తుతించాను. ఆయనను మనమందరం వ్యక్తిగతంగా ఆయనను మనం ఆరాధించాలి. మన ఆరాధన అంతా కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనం ఆరాధించబడాలి. ఎవరినో మనసులో పెట్టుకొని ఈ పాట పాడదాము, లేదా ఆ పాట పాడదాము, లేదా ఇది చప్పట్లు కొడదాము, నిలబడదాము, ఇవన్నీ అక్కర్లేదు. ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఆరాధన చేయొచ్చు. దేవుడు ఆరాధనను అంగీకరిస్తాడు. నీ నోటితో నీవు ఏదే పలుకుతున్నావో, నీ హృదయాంతరంగాల నుండి దేవుని ఏ విధంగా నువ్వు స్తుతిస్తున్నావో దాని మీద దేవుడు దృష్టి ఉంచుతాడు. నువ్వు ఆయనను మహిమపరుస్తున్నావా, ఆయనను హెచ్చిస్తున్నావా, ఆయనను ఘనపరుస్తున్నావా, అది మాత్రమే చూస్తాడు. నువ్వు మోకరించి చేస్తున్నావా, నిలబడి చేస్తున్నావా, కూర్చుని చేస్తున్నావా, ఆయనకు అవసరం లేదు. నీ హృదయం కావాలి. ఈ హృదయం ఆయనకు ఆరాధనతో నింపబడాలి అని దేవుడు కోరుకుంటుంది. కనుక పరలోకంలో ఈ విధంగా ఆరాధన జరుగుతుంది. మరి ఈ పెద్దలందరూ కూడా అధికారంతో ఉన్నారు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు గోత్రకర్తలు అంటే వాళ్ళకి ఎంత ఆధిక్యత అండి. ఒకవేళ శిష్యులుగా ఉన్నారంటే వాళ్ళు ఎంత సేవ చేసి అక్షాక్షులైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ప్రభు నీ కొరకు మేము ఈ విధంగా జీవించాము, ఇన్ని ఆత్మలను మేము రక్షించాము అని నిక్కలేసుకొని ఇంతమంది బాప్తిజం ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కనుక దేవుని మాత్రమే మనము దేవుని ఆరాధించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే శోధనలో ఉన్నటువంటి మనమందరినీ కూడా దేవుడు జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చారనమాట. కనుక దేవుణ్ణి మనం ఆరాధించాలి. హెచ్చరికలు ఉండకూడదు, మనుషులతో మాట్లాడినట్లు ఉండకూడదు. మనం కొన్నిసారి మనుషులతో మాట్లాడుతున్నా, దేవునితో మాట్లాడుతుంది. అటు సగము దేవునికి, సగము మనుషులతో మాట్లాడుతుంది. ఆ విధంగా ఉండకుండా ఆరాధన అంటే దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే మనం మహిమపరచాలి. కనుక ఆయన నీ ఆరాధన నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసుకుంటావో, ఇద్దరితో కలిసి చేసుకుంటావో, కుటుంబంతో నువ్వు ఆరాధన చేసుకుంటావో, సంఘంతో నువ్వు ఆరాధన చేస్తావో, కానీ నీవు నీ అంతరంగంలో స్తుతులు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎవరో చెప్పినటువంటి మాటలు మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ ఆత్మను ఏ విధంగా ప్రేరేపించాడో ఆ విధంగా నీవు నీ మనసుతో నీ ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. కనుక నీ ఆత్మను చూస్తాడు. నీ ఆత్మ నుండి వచ్చేటువంటి ఆ ఉచ్చరింప శక్యం కానీ మూలుగుల ధ్వనిని దేవుడు వినాలని అనుకుంటున్నాడు. కనుక నీ ఆరాధన వ్యక్తిగతమైనదై ఉండాలి. నీ ఆరాధన వ్యక్తిగతమైనటువంటి అనుభవం నీకుంటే నువ్వు సంఘంలో, సమాజంలో అందరితో కలిసి నువ్వు ఆరాధన చేసినప్పుడు కూడా నువ్వు అందరితో ఏకీభవించగలుగుతావు. మనుషులను మనం విమర్శించకూడదు. వారి యొక్క బలహీనతలను ఆరాధనలో ఎత్తిపట్టి మనం ప్రభావం వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు అని మనం చేయకూడదు. దేవుని మాత్రమే ఆరాధించాలి. కనుక దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కొరకై, దేవుడు ఇచ్చినటువంటి ఆ కనికరాల కొరకై, దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకై, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం కొరకై, దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ అను వరం కొరకై మనము దేవుని స్తుతించాలి. ఇది మాత్రమే ఆయన కోరుకుంటుంది. ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని మనము హెచ్చించాలి. అది మాత్రమే దేవుడు మన ఎదురుని కోరుకుంటున్నాడు. పరలోకంలో ఈ 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరి యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి, మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మరి సంఘంగా అక్కడికి చేరినప్పుడు ఎత్తబడినటువంటి సంఘము రాప్చర్ అయిన తర్వాత జరగబోయే
మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఆరాధన. మొట్టమొదటిగా ఆరాధన జరుగుతుంది. కనుక ఈ యొక్క పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 7 ముద్రలు ఉంటాయి, 7 పాత్రలు ఉంటాయి, 7 బూరలు ఉంటాయి. ఈ విప్పినప్పుడు ఇవన్నీ కూడా దానిలో నుండి బయటకు వస్తాయి. ఈ పుస్తకం ఎప్పుడైతే విప్పబడుతున్నాయో, ఎవరైతే దేవుణ్ణి ఇంకా అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా అవిశ్వాసులుగా ఉన్నారో, మరి రక్షణ విషయంలోనే వారు ఆగిపోయి ఎదగకుండా ఉన్నారో, వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క ఉగ్రత పాత్రలు కుమరించబడతాయి. అక్కడి నుండి ఆ బూరలు ఊదినప్పుడు ఒక్కొక్క ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు బయలుదేరుతాయి. ఈ 3 బూరలు, పాత్రలు, మరి ఇవన్నీ కూడా శ్రమల కాలంలో జరిగింది. అంటే అప్పటికే సంఘం ఎత్తపడిపోతుంది. ఈ యొక్క చాలాసార్లు నేను బైబిల్ వాక్యాన్ని చదివేటప్పుడు 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మానేసేదాన్ని. ఇది నాకు కాదులే అనుకునేదాన్ని. ఎందుకంటే నేను ఎత్తపడే సంఘంలోనే ఉండాలి, ఆ విధంగానే నేను మరి సిద్ధపడిపోవాలి, నాకెందుకు ఇవంతా 6వ అధ్యాయం నుండి నాకు వద్దులే అనుకుంటున్నాను. ఎప్పుడైతే 1995 సంవత్సరం మార్చి 26వ తారీఖున ఒక ప్రకటన న్యూస్ పేపర్లో వచ్చింది. అదేంటంటే మరి చంద్రుడు రక్తవర్ణమాయను. ఆ రక్తవర్ణమాయను అనేటువంటి మాట నేను చదివినప్పుడు అక్కడ బైబిల్ వర్స్ కూడా ఇచ్చారు. ఆ యొక్క టాపిక్ అంతా చదివిన తర్వాత నిజమే కదా, ఇది కూడా నేను గ్రహించాలి కదా అని అప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథం ధ్యానించడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ 6వ ముద్ర విప్పినప్పుడు అది జరిగింది. 6వ ముద్ర విప్పినప్పుడు ఆ యొక్క చంద్రుడు రత్నవర్ణమాయను అని ఉంది. కనుక అప్పటి నుంచి నేను సువార్తను ప్రకటించడానికి నన్ను నేను సమర్పించుకున్నాను. ఈ వాక్యం నన్ను మార్చింది. సేవకు రావడానికి నన్ను ఈ అందరికి చెప్పాలి, సువార్త అందించాలి. అందుకనే గృహాల్లో క్రైస్తవుల మధ్యనే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి కుటుంబాలను మాత్రమే దర్శించి వారికి సువార్తను అందించడం నేను ప్రారంభించాను. దట్ వాజ్ మై మిషన్. అంటే క్రైస్తవులుగా ఉండి నశించుకోకూడదు. అన్యులకైతే అన్యులకు సువార్త వినపడుతుంది, కానీ క్రైస్తవులుగా ఉండి నామకార్థంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము రక్షించబడ్డాం, చర్చికి వెళ్తున్నాం, ఆ పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇదే మాకు రక్షణ అనుకున్నాం. అది కాదు రక్షణ. ఎత్తబడే సంఘంలో ఉండటానికి నిన్ను నీవు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సిద్ధపరచుకోవటమే అది నీ లక్ష్యంగా ఉండాలి. అది రక్షణ. కనుక పాపక్షమాపణ పొందుకొని ఉండాలి. కనుక మనల్ని మనం సెర్చ్ చేసి ఏ విధంగా రక్షణ పొందుకున్న దినం, బాప్తిజం తీసుకున్న దినమే పశ్చాత్తాపం కాదు, అనుదినము పశ్చాత్తాపం. అనుదినము మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. అనుదినము మనము క్షమాపణ దేవుని కోరుకోవాలి. కనుక అట్టి ఆరాధన మనం చేయడానికి పరలోకంలో ఇక్కడ మనం సిద్ధపడాలి. కనుక మన పాపాలు క్షమించబడి ఉంటే, మన యొక్క ఆత్మ హృదయ శుద్ధి కలిగి ఉంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆరాధన వచ్చేస్తుంది. ఎవరు చెప్పక్కర్లేదు, మనకి ఆరాధన చేయమని చెప్పక్కర్లేదు, మీరు చేయమని మనల్ని బలవంత పెట్టలేదు. మనమే ఆత్మ ప్రేరేపణ పెట్టి ఆ యొక్క ఉద్రేకంతో, ఆ యొక్క ఆశతో, ఆసక్తితో దేవుని ఆరాధించడానికి మనమే పురికొల్పబడతాం పరిశుద్ధాత్మ ద్వారా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. దేవుని వాక్యాన్ని మన వ్యక్తిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారిని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు, నేను కూడా పరలోకంలో ఈ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించేటువంటి ఆధిక్యతను ప్రభావ మేము పొందుకోవాలి. మమ్మల్ని మేము క్రమపరచుకోవడానికి తల్లి నీ కృప మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి అని ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే మీ హృదయాల్లో మీరు చేసుకోవాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన తండ్రి, ఇంతవరకు ప్రభా నాయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి